మాజీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మొదటి విడత కింద ₹1,00,000 చెక్కులను అందజేసిండట. మరి ఈ కార్యానికి ఎవరెవరు హాజరుపడ్డారు, ఏం కథ అంటారా? అన్ని ముచ్చట్లు చూద్దాం పండ్రి. అగో ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సార్ ఇట్లా ముసిమిసిగా నవ్వుకుంటూ వచ్చిన లబ్ధిదారుల చేతుల్లో చెక్కులు చేతులు పెట్టిండు కదా. మొదటి విడత కింద బీస్మిట్లు కట్టిన లబ్ధిదారులందరికీ ఇట్లా ₹1,00,000 చెక్కులను వాళ్ళ అకౌంట్లకు సర్కారు వేసిందట. అట్లానే రెండో విడత కింద కూడా ఎప్పుడు పైసలు వేస్తుందని లబ్ధిదారులు కొందరు కళ్ళు కాయలు కాసేటట్టే ఎదురు చూస్తారు. ఇక మొదటి విడత ఎన్నికే ఎన్ని దినాలు పట్టిన మళ్ళీ సర్కారుకి ఇక రెండో విడత ఎన్నిక కూడా మస్తు దినాలే పడుతుంది కావచ్చు. సర్కారు ఏలుబడిలోకి వచ్చినాక కళ్ళు కాయలు కాసేటట్టు ఎదురు చూస్తుంది. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇప్పుడు మొదటి విడత పైసలు అయితే అందినాయి. అయ్యా మళ్ళీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు మొదలు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఎంటనే పైసలేసి వాళ్లకు నిల్వనిలడేసేటట్టు ఎయ్యిరి సారు. పథకం అమలు చేసి కూడా 4 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు ఒక్క ఇల్లు కట్టిన అరిక లేకపాయే. అయినా ఇట్లా చేతులు వెళ్ళాక కాకులు పట్టుకుంటే ఏమొస్తుంది సార్? ఇప్పటికే మీ సర్కారు మొత్తం చందన అవుతున్నది. ఇప్పుడు ఇట్లా మీరు ఆలస్యం కూడా చేసారంటే ఇంకా ఆగమయ్యేటట్టే ఉన్నది అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.